హాయ్, నమస్తే, వెల్కమ్ టు A6 స్టూడియోస్. నేను మీ ఆదేశ్. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి ఒక ఉద్యమ నాయకుడు, ఒక కుల పెద్ద, ఎంతో మంది పేద ప్రజలకి, అణగారిన వర్గాలకి నేనున్నా అంటూ అనునిత్యం ఇప్పటి వరకు అట్లా ముందుండి నడిపించే వ్యక్తి. ఆయన ఎవరు ఏంది అనేది ఆయన మాటలలోనే తెలుసుకుందాం. అన్నా, నమస్తేనే. బాగున్నావా అన్న? చాలా రోజుల తర్వాత. అన్నా, ఎట్లుంది పరిస్థితి ఇప్పుడు? ఇప్పుడైతే పరిస్థితి మంచిగా ఉంది. అంటే తెలంగాణ గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుంది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుంది? ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇంకా క్లారిటీ ఇయ్యలే జనాల్లో, కొంత ఇప్పుడే డిస్టర్బెన్స్ అనేది వెళ్తుంది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం అంత మంచిగానే ఉంది. ఆయన చేసిన పనులైనా, సొంతంగా ఇచ్చిన నిధులైనా, సొంతంగా జనాలకు పెట్టిన కొన్ని అదేది కళ్యాణ లక్ష్మి కానీ, నెక్స్ట్ షాది మురాద్ లేదు, రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్టు, ఆర్థికంగా పేద ప్రజలకైతే చాలా మందికి అనుకూలంగా చేసింది కేసీఆర్. ఇక కాంగ్రెస్ అంటే ఇంకా తెలవాలంటే ఇంకా చూడాలి, ఇంకా టైం పడుతుంది. అంటే వచ్చి గట్లా నిన్న మొన్ననే కదా, ఎవరు మేము జడ్జిమెంట్ గట్లా చేయలేమంటారు. రేవంత్ రెడ్డి చెప్పిండు అన్ని, చెప్పిండు కానీ చెప్పిన మాట మీద కొంచెం తీర్చుకోలేకపోతుండు. ఇప్పటివరకు పింఛన్లు కూడా టైంకి ఇవ్వలే. ఇక రైతు బంధు కూడా వాళ్ళే చాలా మంది పబ్లిక్లా ఇబ్బంది పడుతురు. కానీ సరే, ఆయనకు ఎట్లా కవరప్ చేసుకోవడం అనేది ఆయన తెలియాలి. సరే రామన్న, ఇంకా అవన్నీ పక్కకు పెడితే వస్తా తోవేమటి ఊళ్ళకి దిగగానే ఇద్దరు ముగ్గురు అడుగుంటే రామన్న వల్ల ఇల్లు ఆడా అని అంటే, ఎందుకయ్యా ఏంది ముచ్చటానంటే, ఇట్లా ఇంటర్వ్యూ చేయబోతున్నాం అమ్మా అది ఇదని అంటే, ఆహా అట్లానయ్యా, మంచి ఆయన ఏది ఉన్నా కానీ చీకట్ల మాకు అన్నిటికీ వస్తాడు, అన్నిటికీ చేస్తాడు అని. అసలు ఏందన్నా, అసలు అంటే నీ ఇంటి గడప తొక్కినా కానీ, నీకు ఏ అర్ధమరాత్రి ఫోన్ చేసినా కానీ, అంటే ఈ ఆపద ఉంది, మాకు ఇది కావాలి, నువ్వు వస్తే అవుతుందన్నా అని నీకు ఒక ఫోన్ చేసినా, నీ ఇంటి గడప తొక్కినా వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని అంట. ఎట్లా సాధ్యమవుతుంది మీకు? నేను ఎక్కువ నిఘా పెట్టేదే పబ్లిక్ మీద. జనానికి ఇబ్బంది రావద్దని నా కోరిక ఉంటుంది. వాళ్ళకి వచ్చిందంటే ఫస్ట్ నాకే వచ్చినట్టు ఫీల్ అవుతా. ఇక బ్లడ్ పవర్ అది అంతే. ఇప్పుడు మా నాన్న కూడా అట్లనే ఉండే. ఆ తర్వాత నేను కూడా ఎందుకంటే జనాలకు ఎవరికి ఇబ్బంది వచ్చినా ఫస్ట్ ఇంటిమేషన్ నాకైతే వస్తుంది. వచ్చినప్పుడు 100 ట్రై చేసి మాత్రం న్యాయం చేయాలని చూస్తాను. న్యాయానికి మనం ఆశపడేది ఉండదు. వాళ్ళకి ఎంతవరకు ఉన్నా వాళ్ళకి చెప్పి మనం వెళ్ళి వస్తాం అంతవరకు. న్యాయమూడు ఉన్న కూడా ఖర్చు నేనే పెట్టుకుంటావు. ఇదైతే ఓకే. వీళ్ళకి మాట్లాడుతూ వచ్చేసి అది భర్త వచ్చింది బ్లడ్కి వెళ్ళి అని అంటే, ఇంకా నీ కుటుంబ నేపథ్యం అయింది, అమ్మ నాయన అయితే అదంతా ఇంకా కుటుంబ పరిస్థితి. ఇప్పుడు నా కుటుంబ విషయం వల్ల మేము ముగ్గురు అన్నదమ్ములం. మా అన్న ఒక పెద్ద ఆయన చనిపోయింది మొన్ననే. ఇక మా చిన్న కొంచెం ఆర్థికంగా డిస్టర్బెన్స్ లో ఉన్నాడు. అంటే లారీ డ్రైవర్ ఉండే, ఒకప్పుడు మంచిగానే ఉండే. ఇప్పుడు కొంచెం ఆయన కూడా హెల్త్ బాగాలే. ఇక మా అన్న కొడుకులు ఓకే, అందరు మంచిగానే ఉన్నారు. ఇక మా తమ్ముళ్ళు, మా బాబాయ్ సగం ఒక 50% నా కాలనీలో ఎస్సీ ఇళ్ళ మేమే మొత్తం. మీరే పెద్ద పెద్ద మేమే. మళ్ళా అంత టీం కూడా మా మాట వింటాం. మా మాట ఎవరు తీసారు, వాళ్ళ మాట కూడా నేను కూడా తీసాను. ఇక నమ్మకం కూడా వాళ్ళకి అట్లా. అదే ఇంకా అందరిని కళ కలుపుకొని పోతాం అంతే. ఎవరికి ఇబ్బంది వచ్చినా మనలే పిలుస్తారు ఫస్ట్. ఇక వాళ్ళకి ఇబ్బంది కలగనే ఫస్ట్. ఇక మా కూడా తప్పు చేసినా మా వాడిని పక్క పిచ్చి తిడతా. అది కరెక్ట్ కారా మనం చేయడం. ఇప్పుడు నువ్వు ఎంత పెద్ద తోపు అయినా నిజాయితీగా ఉండాలని చెప్పి మా వాడిని పక్క పిలిచి సంజాయించి మళ్ళీ ఇద్దరు కవరప్ చేసి అడ్ చేసి తీసుకొస్తా అంతే. ఇక నాది అంటే నేనైతే నా ఎంబడి తిరుగుతాడు ఓడైనా సరే పని చేసుకొని బతకాలి, పని తర్వాతనే వేరే ఉంటుంది అని చెప్తా. ఇక నేను బతకడం అంటే సరే, నేను ఫస్ట్ ఇక్కడ ఈ సిటీలో ఉన్నప్పుడు ఎంఆర్పిఎస్ ఉండే కొంచెం. ఈ విలేజ్కి వచ్చినాక నేను కృష్ణమాదిగా నన్ను అంటే అప్పుడు కూడా ఇష్టపడతాడు, ఇప్పుడు కూడా పడతాడు. ఎవరు? మందకృష్ణమాదిగా. కృష్ణమాదిగా ఫస్ట్ నేను మండల ఉపాధ్యక్షుని చేసిన. నేను మండల ఉపాధ్యక్షుడు అదే మందకృష్ణమాదిగా. మా కొడుకు ఆడు ఇరుగోడే, మన బంగారెడ్డ మా కొడుకు ఆడు మండల అధ్యక్షుడు ఉండే, నేను ఉపాధ్యక్షుడు ఉన్నా. ఇప్పుడు మండల అధ్యక్షుడు అయిన మళ్ళా మండల అధ్యక్షుడు తర్వాత నియోజకవర్గం ఇన్ఛార్జ్ 5 ఏళ్ళు చేసిన. మునుగోడు నియోజకవర్గం మొత్తం మన పేరు ఉంటుంది. మంచి పట్టు ఉంది, గట్టి పట్టే ఉంది. మాదిగల దగ్గర నియోజకవర్గం మొత్తం
నేనంటే చాలా ఇష్టపడతారు. ఉమ్, మరిగూడెంలో అస్సలు ఎంఆర్‌పీఎస్ లేకుండే. నారాయణపురం, చౌటుపల్లి అంతా. ఉమ్, నేను పోయినంకనే నియోజకవర్గంలో ఎంఆర్‌పీఎస్ అనేది ఏందనేది తెలిసింది. అవునా? అంటే నేను కొంచెం వాయిస్ ఎంఆర్‌పీఎస్ బలం ఏందనేది చూపించిన. ఉమ్, అట్రాసిటీ కేసులు కూడా కానీయలే ఎక్కువ. ఉమ్, నిజం తెలవంది. ఉమ్, చేయొద్దని ఇప్పుడు పోలీసులను బెదిరించాను నేను. ఉమ్, ఎందుకంటే కొంచెం దానివల్ల బ్యాడ్ నేమ్ వస్తుంది. ఉమ్, వీళ్ళు మాది కూడా అనిపించుకుంటారు, డబ్బులు వసూలు చేస్తారు అనే విషయం వల్ల ఉమ్, నేనొచ్చినంక అది నిజమని తెలిసి కావాలని ఎవరన్నా మస్తి పట్టి ఉన్నోడు ఉంటాడు కదా! అవునా? ఆని మీద కేస్ చేయాలి తప్పదు. ఉమ్, ఎందుకంటే కొందరు అట్లా నిఘా ఉంటది అల్పం. ఉమ్. చేపిచ్చా కానీ నా చేతిలో చేయలే, కానీయలే. కొంత ఇద్దరిని కవర్ అప్ చేసి సెండ్ చేసి. అన్న నేను ఒకటి అంటే వేరే వాళ్ళు చెప్తే ఇనుంటాను ఒక ముచ్చట. మీరున్న ఆయాంలా అంటే ప్రైవేట్ స్కూళ్ళకి అట్లా అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ కాలేజీలలో కానీ ప్రైవేట్ హాస్టళ్ళల్లో కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వాటిలల్లో పేద విద్యార్థులకైతుంది అంటే అనాథలకైతుంది ఖచ్చితంగా అందులో వచ్చేసి చదువు అంటే చదివిపియాలి, హాస్టళ్ళల్లో ఉండనియాలి, వాళ్ళ కాడ ఎటువంటి ఫీజు తీసుకోవద్దు అనేది అట్లా మీరు ఒక వాదం తీసుకొచ్చినట్టు వాస్తవమా? అయితే నేను మండల అధ్యక్షుడు ఆయన ఎమ్మటే ఆ. తెల్లారి ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూళ్ళల్లో పోయి ఆ. ప్రతి ఒక్క స్కూల్ హెడ్ మాస్టర్కి ఏమని చెప్పినంటే మాకు ఉద్యమ పరంగా డబ్బులొద్దు. ఉమ్, ఏ పార్టీలకి ఇవ్వరు. ఉమ్, ముగ్గురు ఆడపిల్లలు ఉంటే ఒకరు ఫ్రీగా చదువు చెప్పాలి. ఉమ్, తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు మొత్తం ఫ్రీ చెప్పాలి, బాధ్యత మీదే ఉమ్, అని చెప్పిన. ఉమ్, అరే మేము అట్లా ఎట్లా అంటే అంత మాకు ఇప్పుడు మేము వస్తే ఎంఆర్‌పీఎస్ మీటింగ్ ఉందని చెప్పి 10,000 20,000 వసూలు చేస్తాం. ఆ. సంవత్సరం వల్ల ఎన్ని మీటింగ్లు అయితే మాకే తెలియదు. ఆ. ఇక అలాంటి డబ్బు మాకు వద్దని ఆశపడతలేము. ఇంతకుముందు ఎవరేం చేసి నాకు వద్దాం ముచ్చట్లు. నేను మండల అధ్యక్షుడు అయినా కాబట్టి నా తరపుకెళ్ళి చెప్తున్నా, మీరు ఎవరికి చదువు చెప్పినా పేద పౌరులకు, అనాథలకు ఫ్రీగా చదువు చెప్పాలి. మీ బాధ్యత అని ప్రతి ఒక్క స్కూళ్ళల్లో ప్రతి ఒక్కరు చెప్తే అందరు దండం పెట్టరు. వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళు పర్సనల్‌గా మీటింగ్ పెట్టుకుంటారట 3 నెలలకు ఒకసారి ప్రైవేట్ స్కూల్‌లో. ఉహు, వాళ్ళందరూ మీటింగ్‌లో చెప్పుకున్నాడు సార్ నా గురించి. ఉమ్, రామన్ ఎట్ట చెప్పిండు, మంచి నిర్ణయం తీసుకుండు. మనకే టెన్షన్ లేదు. మనకేమైనా ఆపుతున్నా సరే ఎనీ టైం వస్తా అని చెప్పిండు. ఇట్లాంటి క్యాండిడేట్ మనకుంటే బాగుంటది అన్నట్టుగా ఆళ్ళు కూడా చాలా సార్లు మీటింగ్‌లల్ల వాళ్ళ ప్రైవేట్ స్కూల్‌లో చెప్పుకున్నారట. నాకు చెప్పిర్రు మళ్ళా ఆళ్ళు. ఓకే అన్న. అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? అంటే మంచి ఆలోచన అది. అసలు ఎట్లొచ్చింది? ఎందుకొచ్చిందంటే మన వసూలు అంటే మనోళ్ళు ఆర్థికంగా ఉండి మీటింగ్‌లకు వసూలు పెట్టొచ్చు. ఆ పెట్టింది నాకెందుకొచ్చిందంటే నా సొంతంగా నేను ఏ ప్రకారంగానైనా మీటింగ్ నేను యాడ్ చేస్తా. ఎట్లైనా మీటింగ్ చేయగలుగుతా. ఆళ్ళ వల్ల ఆళ్ళ పేద విద్యార్థులకు వచ్చే నష్టం వస్తుంది కదా! ఇప్పుడు మనం చెప్పేదాన్ని బట్టి చాలా మంది అనాథ పిల్లలు చదువుకోగలుగుతారు. ముగ్గురు ఆడపిల్లలు ఉన్నోళ్ళకి ఒకరు ఫ్రీ అంటే అదొక సంతోషం ఉంటది. అలానే ఈ కులమని కాదు అక్కడ. ఏ కులపోలైనా సరే. ఇప్పుడు మాదిగోలే అని కాదు. ప్రతి ఒక్క కులపోలు ఎవరికైనా అలా చెప్పాలని అట్లా నాకు అనిపించింది. చేపించినది. అవునా? కన్ఫర్మ్ అయ్యారు. అన్న ఇయ్యాల రేపు ఏ ఒక్క రాజకీయ నాయకుడిని చూసినా గానీ, ఏ ఒక్క నాయకుడిని మోటా నాయకుల్ని ఏ ఒక్కరిని చూసుకున్నా గానీ, నేనే సంపాదించుకోవాలి, నా కుటుంబమే బాగుపడాలి అనే స్వార్థం ఉంటుంటది అని అంటుంటారు. గానీ మీరు మాట్లాడే మాటలల్లో గానీ, మీరు అంటే చేసిన చేష్టలు గట్ల, మేము బయట తెలుసుకున్నది గట్ల, అది ఎక్కడికట్లా అవుపియలేదు. అంటే సంపాదించుకోవాలనే ఉద్దేశ్యం లేదు, నా కుటుంబం బాగుపడాలనే ఆలోచన గట్ల లేదు. అసలు ఎందుకని అట్లా? సంపాదించుకునేంత అవసరం అదే చాలు బలం. ఏది జనాలల్ల మంచి పేరు. సంపాదించుకోవాలంటే అడ్డమైన తోవ పోతే మస్తుగొస్తది డబ్బు. హ్మ్. ఎంతోమంది నాకు పని చేస్తే డీజిల్‌కి ఒక 5,000 ఇస్తా అన్నట్టు కూడా తీసుకోను నేను. హ్మ్. నా కాడ ఉన్నాయిలే నువ్వు ఇచ్చే పైసలొద్దు. సరే ఈ రోజు ఒక్కరోజు ఇస్తారు ఆళ్ళు. మరి ఎల్లకాలం ఆ! ఎవరియ్యాలి? నా పని నేను చేసుకుంటా. నా సొంతం సంపాదించుకుంటా. నా వరకు నా ఫ్యామిలీ హాయిగా బతికితే చాలు. హ్మ్. ఈ అడ్డగోలుగా సంపాదించుకొని ఇంట్లో టెన్షన్, నాకు టెన్షన్ అవసరమైంది. ఆ! పబ్లిక్ సేవ చేయాలనుకున్నోడు పబ్లిక్ సేవ చేసుకుంటూ పోవాలనే నా దృష్టి అంతే. జనాలల్లా మంచి పేరుండాలి. హ్మ్. ఊరు జనం నా ఊరు అంగడిపేట. నా ఊర్లో జనం అందరూ మంచిగుండాలని నా కోరిక అంతే ఆ! మనస్ఫూర్తి. ఆ! ఇప్పటి వరకు ఆ జనాల కోసం మీరేం జేసిర్రు? జనాల కోసం అంటే ఒకసారి లాక్‌డౌన్ వచ్చింది. వచ్చినప్పుడు ఎవ్వరు కూడా ఇళ్ళ నుంచి వెళ్ళే పరిస్థితి లేదు. అవును. ఓకే. ఒక్క 2 డేస్, 3 డేస్ ఇంట్లో ఉన్నా నేను. అవును. ఇంట్లో ఉండి ఆలోచించా, అబ్బా! ఏంది అసలు వీళ్ళు ఎట్లా బతకాలి? సరే అందరూ ఉన్నోళ్ళు ఉండరు కదా! అవును. సరే కొంతమంది ఉండి కూడా ఇబ్బంది పడతారు. అవును. సరే బియ్యం ఉండి కారం ఉన్నా సరే ఏసుకొని తిని ఉండగలుగుతారు. అవును. మరి మిగతా వాళ్ళందరూ ఎట్లా అని ఆ దృష్టికొచ్చి నేను ఎమ్మటే ఒక 250 కుటుంబాలకు హ్మ్. ట్రాక్టర్ పెట్టి హ్మ్. కూరగాయలు పంపించేసిన. అమ్మ 250 50 కుటుంబాలు. కుటుంబాలకు. ఆ! జంగాలోళ్ళకు, కాశోళ్ళకు, మాదిగోళ్ళకు మొత్తం. ఈ ఊర్లో ఎవరికి కూడా మరి ఇట్లా ఎమ్మెల్యే గెలిచిండు రాజగోపాల్ రెడ్డి అప్పుడు.
మా వార్డులో కౌన్సిలర్ గెలిచిండు. ఎవరు కూడా అట్లా చేయలే. నేను మాత్రం నాకెందుకు అట్లా ఆలోచన వచ్చింది. సరే ఆళ్ళతోని మనకేం అవసరం లేదు. అంటే మనం మీ సొంత డబ్బుతోటి మీరు ఖర్చు పెట్టుకొని చేసారు చేసిన ప్రజల కోసం. చేసిన హ్మ్. చేసిన అందరికీ ఖుషిగా, అందరికీ మంచిగుండాలని చెప్పి ధైర్యం చెప్పిన, ఇంటింటికి పోయి చెప్పిన, మీరు పరిశాన్ కావద్దు. భయపడితేనే రోగం వస్తది. మనం ధైర్యంగా ఉంటే ఏ రోగం రాదని చెప్పుకుంటా, అందరి ధైర్యం చెప్పుకుంటా పంచిన. అందరూ ఖుషి అయినారు. సరే మా ఊర్లో ఎవరు కూడా ఎక్కువ కరోనా వచ్చి చనిపోయినోళ్ళు కూడా లేరు. అవునా? ఆ దేవుని అదృష్టం. సరే దేవుడిని నేనైతే నమ్ముతా. మనకి ఇప్పటిదాకా అవుపేయలే. కానీ చరిత్రను బట్టి నమ్మాల్సొస్తది. నమ్మాలి అంతే. అవునా? అయితే ఇంకొక మాట గట్ల ఇన్నాన్న. ఎవరికైనా కాలు నొచ్చినా, కట్టు నొచ్చినా గాని అంటే కనీసం లేని పరిస్థితులలో గట్ల అరే రామన్న ఉన్నాడు. రామన్న కాడికి పోతే ఇంత చేతి సాయమో లేకపోతే మాట సాయమో చేస్తాడు అని. ఆ చేతి సాయం అంటే అంత రూపాయన, రూ. 2 ఇయ్యనీకి నీకెక్కంచెలొస్తాయి? నేను ఉసుక దందా చేస్తా. అంటే ఇసుక దందా? ఆ! అంటే ఆన్‌లైనే గవర్నమెంట్ లీగల్‌గా. మరి దందా అంటున్నావు కదా! నాది అరే అంటే దందా అంటే వేరు. బిజినెస్ ఆ! అదే మరి దందా అంటే వేరొస్తది. బిజినెస్ అంటే వేరొస్తది కదా! ఇసుక బిజినెస్ చేస్తా. ఆ! నాకు ట్రాక్టర్ ఉంది. హ్మ్. లేదు నేను రియల్ ఎస్టేట్ కూడా కొంత సిటీలో చేస్తా. హ్మ్. మనకు మన మీద అభిమానం ఉన్నోళ్ళు కూడా మనకు ఇట్లా కొంత ఇబ్బందిగా ఉంది అంటే కూడా మనకు చేసేవాళ్ళున్నారు. అవునా? మనం ఆ విధంగా కూడా మన వాళ్ళకి చేస్తాం. హుహు. నేను మొన్న పోయినసారి కౌన్సిలర్ నిలబడ్డా. ఆ! కత్తెర గుర్తొచ్చింది. హ్మ్. నా ఎంబడి చాలా మంది ఆడోళ్ళు ఓ 700 దాకా ప్రచారం చేశారు మంచి గట్టిగా. హ్మ్. గెలుస్తా అనుకున్నా. హ్మ్. గెలవలే. నేను గెలిస్తే హ్మ్. ఊర్లో చాలా మంది ముసలోళ్ళని సాదాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఆ! ఆర్థికంగా పడుతున్నారా? లేక ఏ విధంగా పడుతున్నారో మనకు తెలవదు. ఆ! మొత్తం మేము ముసలోళ్ళు ఇబ్బంది పడేది నాకు తెలుస్తుంది ఊళ్ళో తిరుగుతుంటే. హ్మ్. ముసలోళ్ళు హాస్టలే పెట్టాలనుకున్నా సొంతం డబ్బుతోని. ఆ! వృద్ధాశ్రమం. వృద్ధాశ్రమం పెట్టి హ్మ్. ఆళ్ళని నేనే సాదుకోవాలని ఉండే. సేవ చేయాలని ఉండే. అవునవును. అట్లా గెలిపిస్తే ఆ సేవ చేయాలని ఉండే. సరే గెలిపేయకున్నా చేయాలని ఉంది. ఇప్పటికి కూడా చేయాలని ఉంది. ఆ ఉత్సాహం గానీ కొంతమంది ఊర్లో చెడగొడతారు కూడా కొంతమంది ఉన్నారు. హ్మ్. ఇక ఆళ్ళు చెడగొడుతురని నేను ఊరుకోను. ఇప్పటికైనా అది చేయాలనుకుంటున్నాను నేను మనస్సాక్షిగా. అవును. చేస్తా హ్మ్. ఎప్పటికైనా. ఏదేమన్నా గాని మళ్ళీ కౌన్సిలర్‌గా పోటీ మళ్ళా చేస్తానంటారు. పోటీ కూడా చేస్తా. అసలెందుకు పోటీ చేయాలని అనుకుంటుర్రు? జనాలకు సేవ చేయాలనే కోరిక నాది. హ్మ్. మెయిన్ హ్మ్. ఎవ్వరికి ఇబ్బంది రావద్దు. హ్మ్. సరే ఇబ్బంది నువ్వు ఎంత మంచి దేవుడొచ్చి రూపకంగా ఆడ నిలబడ్డా ఇబ్బంది వస్తది ఎవరికైనా. హ్మ్. సరే మనం అంతలా చేసే ఆళ్ళకి సాయం మాట సాయం గానీ, బలమే గానీ, ధైర్యమే గానీ పక్కన కూసోని నేనున్నలే తమ్మీ నువ్వు పరేషాన్ గాకని ఆనొక ముచ్చట చెప్పి తీసుకపోయి ఆనకో ప్రాబ్లమ్ వచ్చిందంటే ఆ సాల్వ్ చేసేస్తాను. డబ్బు ఇయ్యకున్నా సాలు ఆళ్ళకొక కోరిక నిలబడిపోద్దక్కడ. అవును. ఈడ గాదు మా వోళ్ళకి ఇక్కడ గాదు, హైదరాబాద్‌లో గాదు, విజయవాడలో సరే మా ఊర్లో ఉన్నోళ్ళకి ఇబ్బందొచ్చినట్టు నేను ఫోన్‌ల మీదనే బాగా చేసిన. హ్మ్. ఉన్నాయి ఆళ్ళకి ఇప్పుడు తెలుసు ఆళ్ళందరూ. అవును. నేను ఆ ఏరియాకి పోయినంటే ఏ కులమైనా సరే అన్నా అని మంచిగా నమస్తే పెట్టి దగ్గర పిలుచుకొని కూర్చోబెట్టుకుంటారు ప్రేమతోని. హ్మ్. నాకు మస్తు అనిపిస్తది ఆనందం అప్పుడు. హ్మ్. ఇంతకంటే ఆనందం ఇంకేం కావాలి డబ్బు మనకు. సరే అన్న. ఇప్పుడు మీరు కౌన్సిలర్‌గా పోటీ చేస్తా అంటారు. కనీసం మీ ఊరు పైన నీకంటూ ఒక అవగాహన ఉందా? ఉంది. ఆ! ఫుల్ అవగాహన ఉంది. హ్మ్. అంటే ఇప్పటి వరకు ప్రజలు ఏ సమస్య మీద ఇబ్బంది పడుతున్నారు? ఏ సమస్య అంటే తీరితే బాగుంటది అని అనుకుంటుర్రు అనేది మీకొక క్లారిటీ ఉందా? పబ్లిక్‌లా ఉన్న సమస్యలు ఊర్ల ఎన్నున్నా తక్కువనే అనిపిస్తుంది. ఆళ్ళు ఎంత చేసినా ఇంకా తక్కువనే ఉంది. హ్మ్. ఒక ఏరియాకి పోతే నీళ్ళు లేవంటారు. హ్మ్. అయ్యా ఒక ఏరియాకి పోతే మోరీ లేరంటారు. హ్మ్. రోడ్లు లేవని. హ్మ్. కొన్ని ఏరియాలకు కింద లేపాసి కాలువ ఉంది. అక్కడైతే ఏకంగా ఇట్లా మోరీల మీద చెక్కలేసుకొని నడుస్తున్నారు. హ్మ్. మొన్న ఎలక్షన్‌లలో నేను బై ఎలక్షన్‌లో ప్రచారం చేసేటప్పుడు ఎప్పుడో 70 ఏళ్ల కింద ఉన్నట్టున్నాయి రోడ్లు. హ్మ్. నేను పోయి అప్పటిదప్పుడే మాట్లాడి మా ఎమ్మెల్యే కుసుకుంట భాగవత్‌తో డైరెక్ట్ మాట్లాడి ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకొని ఆ రోడ్లు మోరీలకు శాంక్షన్ తెప్పించి చేయించిన. అది చేయించి పని సగంలోనే మళ్ళా ఎలక్షన్‌లొచ్చి సగం అయింది, సగం బ్రేక్ అయింది. ఇంతవరకు మళ్ళా పని అయితలేదు. ఆ! వాళ్ళు చాలా మంది నాకు నీళ్ళొస్తున్నాయా ఇదని ఫోన్ చేస్తున్నారు. ఆ! ఫోన్ చేస్తే నేనే మున్సిపాలిటీ కమిషనర్‌కి ఫోన్ చేసి చెప్పి జేసీబీ పెట్టి కొంచెం వాటర్ తీపిచ్చిన బయటికి. ఆ! ఇక గంతవరకే నడుస్తుంది. ప్రాబ్లమ్ అందరికున్నది. ఆ! కాకపోతే మనం ఆ సీట్లుంటే ఇంకా జర మంచిగా చేస్తాం ఆళ్ళకి ఆ! సేవ అని నా ఆలోచన అంతే. ఒకవేళ మిమ్మల్ని గెలిపిస్తే ఏమేమి చేస్తారు? అంటే ఇప్పుడు ఇవి జరగలేదు అని చెప్పిర్రు. నేను వేరే వాళ్ళతోటి మాట్లాడిపిచ్చి చేసినా అని చెప్పిర్రు. ఒకవేళ రేపు మిమ్మల్ని గెలిపిస్తే ఏమేం పనులు చేస్తారు? పబ్లిక్‌కి ఏ ఇబ్బందున్నా ఫోన్ కొడితే పోయి ఆడ నిలబడి చేపియాలని నా కోరిక. గవర్నమెంట్‌ది రావాలనిలే. హ్మ్. సొంతం డబ్బు పెట్టాయని చేపిస్తానికి రెడీ. హ్మ్. ఎందుకంటే అక్కడి నుంచి వస్తున్నాయా? వస్తలేయా? అనేది తెలుసుకోవాలంటే మనం ఆ సీట్‌లో కూర్చోవాలి. హ్మ్.
సరే కొన్ని వస్తున్నాయి, కొన్ని వస్తాయి. ఉమ్, ఏదన్నా సాల్వ్ అయ్యే ప్రాబ్లం మనతో అయ్యేది ఉంటాయి. అవి మనం చేపిచ్చేస్తాం వాళ్ళకి ఇబ్బంది కలగకుండా. ఎంతవరకైనా 100ల ఒక 50% అనేది చేపిచ్చి చూపిస్తాం వాళ్ళకి. అవునా? చేస్తా. ఉమ్. ఆ! అన్న మీరు అంటే రాజకీయం మీద ఇంత క్లారిటీగా మాట్లాడతారు మీరు ప్రతి ఒక్క చిన్న విషయం మీద గట్ల. అసలు మీరు రాజకీయంలోకి ఎందుకు రావాలనుకోరు? ఎవరిని చూసి అంటే ఎవరు మీకు రాజకీయ గురువు? నాకు కృష్ణమాదిగ. ఉమ్, మందకృష్ణమాదిగ. ఉమ్. ఆయన ఎట్లా ఒక ఉద్యమ నాయకుడు కదా. ఉద్యమం పరంగా ఉద్యమం చేస్తున్నాం. ఉమ్, ఉద్యమం వల్ల కృష్ణమాదిగ చేసినయి జనాల గురించి ఎక్కువ ఫోర్స్. ఉమ్, ఇలా బీసీ ఉద్యమకారులున్నారు. ఉమ్, ఈ యాదవులు ప్రతి కులానికి సంఘం మొదలైందంటే మందకృష్ణ మాదిగ. ఫస్ట్ కృష్ణ మాదిగ ఉద్యమ పరంగానే మిగతా వాళ్ళందరూ కుల సంఘాలు ఇవన్నీ పేర్లు పెట్టుకున్నారు. ఉమ్, కృష్ణ మాదిగ చేసిన పనులు పింఛన్లు వచ్చినాయి, ఆరోగ్యశ్రీ వచ్చింది. ఉమ్, ఇవాళ మొండరాలు పింఛన్ అయినా సరే, ఇక చాలా మంది వికలాంగుల పింఛన్ అయినా సరే, ఒంటరి మహిళది వీళ్ళందరూ పింఛన్ల మీద మేము పోరాటాలు చేసినాం. ఉమ్, పింఛన్ రేట్లు ఇలా 200ది 3000 దాకా వచ్చిందంటే అది కృష్ణ మాదిగ పుణ్యం. ఉమ్, అంటే ఇవాళ ఒక ఉద్యమ పరంగానే మనం జనాలకు ఇంత పరంగా చేసుకొస్తున్నాం కదా. రాజకీయంగా మనం ఒక పార్టీలు ఉండి ఒక పదవులు ఉంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు అనేది దృష్టితోనే నేను పబ్లిక్ మీద ఆలోచనతోనే వచ్చిన. ఉమ్. అన్న ఇంతగానో మాట్లాడారు కదా, అంటే నేను అది చేసిన ఇది చేసిన రాజకీయంలో ఇవన్నీ సహజం అనుకుంటా. ఎవరన్నా బెదిరిస్తానా? ఇప్పటిదాకా నన్ను బెరియాలనుకున్న వాళ్ళు చాలా మంది ట్రై చేసి వాళ్ళతో కాలే. ఎందుకంటావు? ఇంకా అది కాదంతే అని తెలుసు. మనం అంటే ఏంటంటే పబ్లిక్ లా మంచి మనిషి, ఆయన జోలికి ఎవరు పోవద్దు, నేను ఎవరితోనే మంచుకుంటా. అంటే పార్టీ ఏ పార్టీనా కానీ మనకు సంబంధం లేదు. కానీ నేను మాట్లాడే మాటకు అటు జవాబు ఇస్తే చాలు నాకు. నేను తప్పు మాట్లాడా, తప్పుగా అతను అనను, అతనితో నన్ను బెదిరించుకునే టైం ఆ పరిస్థితి తెచ్చుకోను. ఆడు కావాలని బెదిరిస్తే మాత్రం ఇంకా అది దానికి ఉంటుంది లెక్క, పక్కా ఉంటుంది. ఎంత ర్యాష్గా మాట్లాడుతున్నావు అన్న. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, ఏం చేసావు, ఎంతవరకు చదువుకున్నావు, ఏంది నీ నేపథ్యం? నేను ఫస్ట్ చదువుకున్న చదువు మధ్యనే కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి బయటకు వెళ్ళిపోయి. డిస్టర్బెన్స్ అంటే లవ్వా లేకపోతే లవ్లలో నేను ఎప్పుడు అలవాట్లేదు, అలవాట్లేదు లేదు. కానీ నేను హాస్టల్లో హాస్టల్లో చదువుకున్నా. హై స్కూల్లో కొంచెం అంటే హాస్టల్లో ఆడన్ సార్తో కొంచెం డిస్టర్బెన్స్ అయింది. ఆ వాడన్ సార్ ఒక రాజకీయ నాయకుని కాడ వెళ్ళి అయింది. సగం వల్లనే డిస్టర్బ్ అయ్యి నల్గొండ పోయి, నల్గొండలో కొన్ని రోజులు ఉండి హైదరాబాద్ పోయినా. నేను బైక్ మెకానిక్ నేర్చుకున్నాను సిటీలో. బైక్ మెకానిక్ నేర్చుకొని షాప్ పెట్టుకున్నాను సొంతంగా. ఫ్రెండ్స్ మంచిగా మన కింద కూడా 20 మంది పోరాలు పనిచేసినారు. ఓ 15 సంవత్సరాలు సిటీలో ఉన్న పిల్లలు కూడా అక్కడనే పుట్టినారు. నా 3 పిల్లలు, ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డే. మంచిగా ఫేవర్గా బతికిన, మంచిగా ఉన్నా. ఈ ఊరికి నేను బుల్లెట్ తీసుకొని వచ్చినప్పుడు వానికి బైక్ లేదు, చక్క సైకిలే ఉన్నాయి. అప్పట్లో బుల్లెట్ తెచ్చిన ఇక్కడ తీసుకొని వచ్చేది, మా పోరలతో ఉండేది, ఈతకాళ్ళు పోతకాళ్ళు తాగి మంచిగా కలిసి పాత ఫ్రెండ్స్ ఉంటారుగా, వాళ్ళతో కలిసి తాగి వెళ్ళిపోయేది. వెళ్ళిపోయి ఇంకా తిరిగి మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు వచ్చేది. కానీ మా అమ్మకు సీరియస్ ఉందనే మూమెంట్లో ఇక్కడ వచ్చింది. అంటే మా అమ్మ నేను ఉంటే మా అమ్మ బతుకుతుంది అనేది ఆలోచన నాకు వచ్చింది దృష్టిలో. మా బాబాయ్ అని ఉండే చంద్ర బాబాయ్, చనిపోయింది రా వదిన అయిపోయింది అంటే, నేను వచ్చినాక నేను దవాఖాన తీసుకొచ్చి ఉంచుకొచ్చుకున్నాక 5 సంవత్సరాలు బతికింది. ఆ బతికింది 5 ఏళ్ళు ఇక్కడే ఫిక్స్ అయినా, ఇల్లు కట్టుకున్నాం మామూలుగా. ఇట్లనే అమ్మ మీద ఎందుకే ఎంతగానో ప్రేమ? అమ్మ అంటే నాయన అంటే ఇష్టం నాకు అంతే. అది ప్రేమ అంటే అది ఎందుకు నాకు తెలియదు, కానీ ప్రేమ అంతే. అది వాళ్ళంటే నాకు ఇష్టం అంతే. మా అమ్మ నాయన ఎంత ఇష్టం, నా భార్య నా పిల్లలంతా కూడా అంతే ఇష్టం. ఆ తర్వాత ఊరు అంతా కూడా అంతే ఇష్టం. అదే నెక్స్ట్ క్వశ్చన్ నేను అట్లా అదే అడుగుతా. అమ్మ నాన్న ఎట్లా ప్రేమించినా ఊరు జనాలను అట్లానే ప్రేమిస్తున్నావు? అలా అమ్మ నాన్నని వాళ్ళ దాంట్లో కూడా చూసుకుంటున్నా. అందుకే ముసలోళ్ళది వృద్ధాశ్రయం పెట్టుకోవాలి అనే ఆలోచన. అదే ఎవరు అడగకపోయినా కానీ ఏదో గుడికట్లా మీరు అంటే గుడికట్లా మీరే ప్రత్యేకంగా సొంత డబ్బుతోటి సొంతంగా ఖర్చు పెట్టుకొని అట్లా కట్టిస్తారంట. అంటే అయితే ఊరికి వచ్చిన కొత్తలో ఏం చేసిన అంటే, నేను సిటీలో ఎట్లా చేస్తారు తెలుసా, లైటింగ్ చేసి బోనాలు ఎట్లా తీస్తారు. వచ్చిన కొత్తలా ఈ ఊర్లో నేను లైటింగ్ వేయించి, మైకులు పెట్టి, ఫోకస్ లైట్లు, డిజైన్ లైట్లు వేయించి ముత్తాలమ్మ బోనాలు తెప్పించిన మాదిగిళ్ళలో. మినిమం 50%లా 100% బోనాలు. వాళ్ళు ఊరు మొత్తం పరిచయం అయింది, ఇట్లా కూడా తీస్తారు ఆ బోనాలని. వాళ్ళు తెంచిన కాంచి మనకు జర మంచిగా అనిపించింది.
అది ఎందుకో ఎప్పుడు ఆ గుడి కట్టేయాలి, గుడి కట్టాము. ఏ ఊర్లో చూస్తే గుడి మంచిగుంటది. అవును. మా ఊరికొచ్చేవరకు గుట్టే మట్టి అంతా ఇంక ఎనకటోళ్ళు పెట్టుకున్నది కదా! హ్మ్. మనం జర మంచిగా కట్టియాలనే ఆలోచన అంతే నాకు. అవునా? జర ఎవరన్నా దాతలుంటే సహకరిస్తే ఓకే. హ్మ్. లేకపోతే సరే మనమే ఏదో రకంగా గుడి కట్టేయాలనే ఆలోచన. అట్లా సహకరించరా ఇంతవరకు ఎవరు? ఇగ కొంతమంది ఇప్పుడు 100ల ఒక 1% అవునా? అంతే. ఇంకో 1% ఇస్తా అని కూడా కొంతమంది హ్మ్. చేతులు ఎత్తేస్తుర్రు గానీ చూస్తా లాస్ట్ వరకు. ఇంకో ఈ నెల ఉంది టైం. అవునా? ఆళ్ళు ఇయ్యకున్నా ఇచ్చిన గుడి మాత్రం ఆపను. హ్మ్. అది కంపల్సరీ పూర్తి చేసుకొస్తా. హ్మ్. ఆ! అన్న ఇక్కడున్న నాయకులని కాదని, ఇక్కడున్న పార్టీలను కాదని, మీకెందుకు ఓటేయాలి? మిమ్మల్ని ఎందుకు గెలిపియాలి? అది ప్రజల నిర్ణయం. అదే మనం నేను అదే అడుగుతున్నా. ఎందుకు అసలు ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపియాలి? మనం చేసే పని, హ్మ్. మనం తిరిగే వ్యవహారం, హ్మ్. మన పద్ధతి హ్మ్. ఆళ్ళకి నచ్చిందనుకో గెలిపిస్తాం. హ్మ్. అంటే ఇది పార్టీకి అతీతంగా ఉంటది. విలేజీ సర్పంచ్ అయినా సరే, హ్మ్. మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్ అయినా వార్డుకు హ్మ్. ఆళ్ళకు జనాలకు సంబంధం అది. అన్న. ఈ పార్టీ సింబల్‌కి సంబంధం ఉండదు. హ్మ్. ఎవరైతే కావాలి, మనకు ఎవరైతే పని చేస్తారు, హ్మ్. ఎవరైతే కరెక్ట్ అనేది ఆళ్ళ దృష్టిలోకెళ్ళి వచ్చే ఆలోచన. అన్న. ఇవాళ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు వస్తాడని ఎవరు అనుకోలే. హ్మ్. ఈడ ఈ ఈడ మనకు రేవంత్ రెడ్డి వస్తాడని మేము కూడా అనుకోలే. అన్న. మరి రేపు సరే అది అది ఆళ్ళ నిర్ణయం. జనాలకు ఉపయోగపడుతది. అన్న. మన నిర్ణయం లేదు. మీ నిర్ణయం ఏం లేదు అనంటారు. మరి నేనైతే సేవ చేయాలి ఆళ్ళకి. ఏ రకంగానైనా చేస్తా. హ్మ్. కాకపోతే ఆ గెలిపించుకుంటే ఆళ్ళకి బలం ఉంటదని అడగనీకే. నేను కూడా చేయాలంటే బలం ఎక్కువ ఉంటదని నా ఆలోచన అంతే ఇగ. సేవ అని నువ్వంటున్నావు. వాళ్ళు వీళ్ళు అంటుంటే ఇన్న ఒక ముచ్చటుంది. రామన్న వచ్చేసి ఇప్పుడు ఏ అధికారం లేకముందుకే వాని బెదిరించి, వీని బెదిరించి మస్తు పైసలు సంపాదించాడు. రేపు అధికారం వస్తే ఇంకెంత ఎనకేసుకుంటాడు, ఎంతగనం సంపాదిస్తాడో అనేది అంటారు. అది వాస్తవమా? నేను అది జనాలలోనే ఉంటదది. హ్మ్. మనిద్దరం పోదాం. హ్మ్. ఇంటింటి సర్వే చేద్దాం. హ్మ్. రామన్న నీకు అన్యాయం చేసిండని ఎవరన్నా అంటే హ్మ్. నాకొద్దిగా సేవ చేస్తా హ్మ్. జనానికి. హ్మ్. కానీ రాజకీయం వద్దిగ. అనా? వద్దు. హ్మ్. ఎందుకంటే హ్మ్. నేను పబ్లిక్‌లా ఆళ్ళ ఏదన్నా రూపాయి ఆళ్ళు నాకు ఆర్థికంగా అంటే నేను ఆళ్ళ చుట్టూ పని చేసి తిరిగిన దాని గురించి అనా? డీజిల్ పోసుకొని ఇంటికొచ్చి బతిలాడితేనే నా భార్యకి ఇవ్వదని తిట్టుదా. అనా? నువ్వు ఎట్ట తీసుకుంటావని. రిటర్న్ ఇప్పించిన ఎంతోమందికి. అనా? అలాంటిది నేను అటు తీసుకోవాలని నాకు అవసరం ఏముంటది? ఆ! పేదోళ్ళు నాకు ప్రేమతోనిచ్చిన డబ్బులే హ్మ్. తీసుకోను. హ్మ్. వేరే వాళ్ళది ఎట్ట సంపాదించుకుంటా? అనా? నాకు సంపాదించుకునే దమ్ముంది కష్టపడతా. రూ. 10 పెట్టి బిజినెస్ చేస్తే 20 సంపాదిస్తా. అనా? రూ. 10 పెట్టి 20 ఒక్క రూపాయనే సంపాదిస్తా. అనా? లాస్ అయితే కాను 100కి 100. అనా? నాకు బైక్ షోరూమ్ ఉండే ఈడ నిన్న హ్మ్. మొన్న దాకా. హ్మ్. నేను పోయినసారి కౌన్సిల్‌లో నిలబడ్డప్పుడు మినిమమ్ 80 బండ్లున్నాయి షాప్‌ల. హ్మ్. 80 బైక్స్. హ్మ్. 2 షట్టర్‌లు అప్పుడు నేను లొల్లి అయిపోయిన ఆయనదే కాంప్లెక్స్ ఉంది అక్కడ లాస్ట్‌కు హుహు. చదువుకుంటప్పుడు అయిపోయింది. హుహు. ఆయనండి నాకు 2 షట్టర్‌లు ఇస్తే హ్మ్. 2 షట్టర్‌లల్లా 4 సంవత్సరాలు నడిపించిన హ్మ్. బైక్‌ల షోరూమ్. హ్మ్. BS6 వచ్చి మనకు కొంచెం బిజినెస్ డమ్మింది కాబట్టి తీసేసిన. హ్మ్. మళ్ళా పెట్టుకుంటా బిజినెస్. హ్మ్. ఓ 20 లక్షలు పెడతా, హ్మ్. మళ్ళా పెడతా షాప్ ఓపెనింగ్. హ్మ్. ఇదేమో బండి మీద మనకు 500, 1000 వచ్చినా చాలు. హ్మ్. రోజుకు 4 బండ్లు పోయినా చాలు. హ్మ్. ఖర్చుల మందం మనకు. హ్మ్. మనకు బిజినెస్ పెట్టుకుంటే బతకలేమనేది లేదు అవును. ఏదైనా. హ్మ్. ఇప్పుడు కొంతమంది విజయవాడ ఇసుక తెచ్చుకొని, కంకర, గింకర తెచ్చుకొని కూడా సప్లై చేస్తుర్రు. అనా? అవతలోని కాడ మనం 200 తక్కువ తీసుకొని మనం కూడా చేసుకోవచ్చు కదా! అనా? అది జన సేవ అయిపోతది. మనం కూడా బతుకుతాం కదా! ఇగ ఏడ సంపాదించుకుంటాం? హ్మ్. బెదిరిచ్చేది ఇయాల బెదిరిస్తే డబ్బులు ఇస్తోళ్ళు ఉన్నారంటే హ్మ్. చాలా మంది ఉన్నారు అట్లా బెదిరిస్తోళ్ళు. హ్మ్. మరి ఏదో ఒకటి చేస్తలేడు ఇగ. హ్మ్. ఇప్పుడు నేను గుడి కట్టేయాలని ఎంతో దిమాగ్ ఖరాబ్ అయ్యి సెట్ చేస్తున్నా. హ్మ్. ఇంతవరకు ఓన్ని బెదిరియేద్దామన్నా నాకు మనసొప్పుతలేదు. హ్మ్. నేను బెదిరించి చేస్తా. నువ్వు బెదిరించి వసూలు చేయకపో ఇప్పుడు ఇప్పుడు చాలా మంది నాకంటే సీనియర్ అనా? లీడర్స్ ఉన్నారు. అనా? బేరీజ్ తెచ్చుకోను కానీ ఒక 1,00,000 తెచ్చుకోను హ్మ్. చూద్దాం. హ్మ్. ఓ 1,00,000 హ్మ్. ఇస్తారా ఊకనే? హ్మ్. మనకంటే తోపులున్నారాడ. బేరీజ్ ఊకనే మూలకు వండి డబ్బులిస్తాడు ఎవడు లేడు. అనా? అది రాంగ్ స్టెప్. హ్మ్. ఇవాళ రేపు నేను కౌన్సిలర్ గెలిస్తే రాములవారి గుడి కూడా కట్టియాలనుకుంటున్నా ఈ ఊర్లో ఇంకా. హ్మ్. ఆ! రాములవారి గుడికి ఆ! అట్లా సొంత ఖర్చు పెట్టే. సొంతం ఖర్చు పెట్టైనా సరే, హ్మ్. ఏ రకమైనా సరే కట్టియాలనుకుంటున్నా. ఊర్లో ఇంటింటి పోయి కాళ్ళు మొక్కి అయినా సరే, అనా? తలా వందీరని చెప్పి కూడా హ్మ్. వసూలు చేసైనా కట్టిస్తా. హ్మ్. అట్లా కూడా అనుకుంటున్నా. అన్న ఇయాల దాకా మాట్లాడుతూ ఒక మాట అన్నారు. నా కాడ వచ్చేసి నేను రూపాయి ఇయ్యకపోయినా గానీ, నాతో పాటు చాలా మంది ప్రచారానికి వచ్చిర్రు అని. అవును. రామన్న కాడ ఏముందనొచ్చు? ప్రేమ, హ్మ్. అభిమానం, ప్రేమ, హ్మ్. నేనంటే ఇష్టం. హ్మ్.
నాకు ఊర్లో ఏదైనా పిలిస్తే వస్తాడు, పని చేస్తాడు, అన్న. ఆయన ఎంబడి పోవాలి అన్న. అని అవతల వాళ్ళు డబ్బులు ఇస్తే కూడా పోకుండా నా ఎంబడి ప్రచారం తిరిగి మొత్తం జనం. అన్న. అంత ప్రచారం ఫుల్ 800 మంది వచ్చినారు. అన్న. నాకు నేను అప్పుడే గెలిచినట్టు అనుకున్నా, అన్న. గెలవకున్నా ఓడినా సరే భయ్ ఆ. గెలిచినట్టు అనుకున్నా. నాకు ఒక నాయకుడు 12 లక్షలు ఇస్తాను నువ్వు పక్క జరగన్నాడు. ఆ. వద్దు రామన్న ఉండకు ఇబ్బంది అవుతుంది అన్నాడు. ఆ. జరగలే. ఆ. నా పెళ్ళం నా కొడుకు ఓటు నాకు పడ్డా చాలు, ఆ. కానీ అట్లా జరగనని చెప్పిన. ఆ. 12 లక్షలకు నేను ఆశపడి పోతున్నది పోకపోతున్నా. చాలా మంది తీసుకున్నారు అట్లా డబ్బులు, ఉమ్. పాయలు తీసుకొని కాంప్రమైజ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్. కానీ నేను కాలే. ఉమ్. నేను దాచుకున్న ఆ రోజు అసలు లేను. అన్న. ఇద్దరు నా ఎమ్మటి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఒక వాడు పోయి అడవిలో దాచుకున్నా ఉమ్. ఆ రోజు. మరి అట్లా తీసుకుంటూనైతే పబ్లిక్ మోసం చేసే 12 లక్షలు తీసుకుని సంకలు పెట్టుకోవచ్చు కదా. అన్న. మరి ఎందుకు పెట్టుకోలే? అన్న. నాకు ప్రజలు కావాలి, ఆ. నేను ప్రజల మనిషిని. అన్న. వాళ్ళకి ఏది ఉన్నా ఏ రాత్రి అన్నా సరిపోయి పని చేయాలి. అన్న. చేతనైన వరకే అన్న. బలం చూపించాలి వాళ్ళకి. అన్న. అట్లా అన్న ఇవాళ రేపు రాజకీయం అంటే డబ్బుతో కూడుకున్నదే. అంటే ఎవరు ఓటర్ కాడికి పోవాలని ప్రచారం చేయాలని ఏదైనా కానీ రూపాయి తోటి ప్రతిదీ అడుగు తీసి అడుగు బయట వేసినామంటే పైసతోటి కూడుకున్నది. ఇప్పటి వరకు ఎంతగానో డబ్బు వెనకేసిరు. నేనైతే ప్రజల ప్రేమే కోరుకుంటున్నా. ఇష్టం ఉండి వాళ్ళు గెలిపించుకుంటారని నాకు నమ్మకం ఉంది. పైసలతోని ఆలోచించే ఇప్పుడు అన్న. మనం ఒక మనిషిని ఇష్టపడతాం అనుకో, నాకు ఫ్రెండ్ ఉండు, ఆ. ఆయన ఇష్టంతో మనం వెనక పోతున్నాం, ఓ ఏ పని చెప్పినా చేస్తున్నాం. అన్న. ఎందుకు చేస్తున్నాం? నమ్మకంతో చేస్తున్నాం. ఆ. ఏ నా మనిషి రాబాయ్ అని చెప్పి అన్న. తిండి తినకు కూడా అనబడి ఎందుకు పోయి మనం పని చేస్తామంటే అతనంటే ఇష్టపడి పని చేస్తాం. అన్న. ఇష్టపడి పని చేసినప్పుడు మోసం చేసుకుంటే అతనికే, మనకు సంబంధం లేదు. అన్న. ఇవాళ పబ్లిక్ని ఇష్టపడి పని చేస్తున్నాం. అన్న. వాళ్ళు రూపాయి ఎక్కువ గెలిపించుకున్నారు అనుకో, ఆ. ఓకే. గెలిపించుకోలే అంటే నష్టపోయేది కూడా వాళ్ళే. ఆ. అట్లనే నేను వాళ్ళకి పని చేస్తా. ఇవాళ నీకు ఏ పదవి లేకపోయినా కానీ నీకు కావాలనుకున్న పని వెరీ క్లియర్గా అయిపోతుంది. అప్పుడు పదవి ఎందుకన్నా? ఎందుకంటే ఇంకా దాంతో నీకు గవర్నమెంట్ మనం నిలబడి అడగడానికి అర్హత ఉంటుంది కదా. ఉమ్. ఇప్పుడు ఒక ఛాంబర్ ఉంటుంది, కౌన్సిలర్ అందరు కూర్చొని, చైర్మన్ కమిషనర్ కూర్చొని, గిది ఉంది భయ్ మీ ఊరు, గిది వచ్చింది, గిది రాలేదు, గిది ఉంది అనేది తెలుస్తుంది కదా అన్న. మనకు డేటా. అన్న. తెలిసినప్పుడు మా వాళ్ళకి గిది కావాలి, మా బాధారులు ఇది ఉండాలి, ఈ పని కావాలి, లేదు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పగలుగుతాం కదా. అన్న. మనకు ఆ పోస్ట్ లేనప్పుడు మనకేం తెలుస్తుంది? మనం పోయి ఎట చేయగలుగుతాం? అన్న. చేపేయలేము. ఆడ పోయి అది ఉందంటే మాకు ఇది కావాలని కూర్చొని కొట్లాడి తెచ్చి పెడతాం. అన్న. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేస్తాం. ఉమ్. ఇక ఇలా సర్పంచ్ ఉండే ఇప్పుడు మనకి కౌన్సిలర్ ఉన్నారు, అన్న. వాళ్ళు చేయలేకపోతున్నారు. అన్న. నేనేమనుకుంటున్నా అంటే అట్లా జరగొద్దు. సరే పోయినాయి మనకొద్దు, అన్న. మనం వస్తే ఇట్లా చేయాలనుకుంటున్నాం. అన్న. సరే అవతలోడు రూపాయి పెడితే మనం రూపాయి పెట్టి గెలవాలని ఉంటుంది. అన్న. సరే అప్పు సప్పు చేసైనా సరే తెచ్చైనా సరే వాళ్ళతో పాటు పెట్టాలి, డబ్బు ఖర్చు పెట్టైనా సరే గెలవాలని అనుకుంటున్నా. వాళ్ళ గురించి ఓడగొట్టుకుంటే వాళ్ళ అది కూడా వాళ్ళ గురించి నాకొద్దు. అన్న మీరు అనునిత్యం వచ్చేసి ప్రజలు అంటూ బయట తిరుగుతున్నారు, కానీ నీకంటూ ఒక కుటుంబం అట్లా ఉంది కదా, ఆ కుటుంబాన్ని ప్రజల్ని ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతున్నారు? అది కూడా నా కుటుంబం కదా అన్న. ప్రజలతో పాటు నా కుటుంబంగా ప్రజలే కదా, ఇల్లు అంత కుటుంబం లెక్కనే చూసుకుంటున్నా అన్న. ఇప్పుడు నా కుటుంబాన్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు, జనాన్ని కూడా అట్లే మెయింటైన్ చేస్తున్నా అంతే. ఇప్పుడు నా కుటుంబాన్ని చూసుకోకుండా నేను జనాలని చూసుకుంటే ఫస్ట్ జనాలు నన్ను తిడతారు. ఫస్ట్ నీ ఇంట్లో చూసుకోవే, బయట ఏం చేస్తున్నావు అంటారు. ఇది చూసుకుంటా వాళ్ళని కూడా చూస్తున్నా. ఇంట్లో మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తారన్న? ఇంట్లో ఫుల్ బలం నాకు. నా భార్య అయితే దేవత. అంటే ఎంతసేపులో కానీ రేపు కౌన్సిలర్గా పోటీ చేస్తా, ఖచ్చితంగా గెలుస్తా అంటున్నావు. అసలు ఇక్కడ ఉన్న ప్రజల నాడి ఎటువైపు ఉందంటారు? 100% అయితే నా సైడ్ ఉంది. అంటే ఎట్లా అనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు నాతో చెప్పేది వేరే ఉంటుంది, సరే వేరే వాళ్ళ ద్వారా చెప్పేది కూడా వేరే ఉంటుంది. మనం ఊరు మొత్తం తిరిగి సరే ఎవరికి ఏందనేది కాకుండా సరే ఓసారి అట్లా తిరుగుతా నేను టైం దొరికినప్పుడు. టైం నాకు దొరకడం వాళ్ళకు నేను ఎనీ టైం ఓకే కానీ పోయి తిరిగి చూస్తుంటా. తిన్నప్పుడు అయ్యా నువ్వు ఉండాలి, నువ్వేం చేస్తావు నిలబడాలి ఖచ్చితంగా, నువ్వు ఎక్కడ పోదు, మళ్ళా వేరే నిర్ణయం తీసుకునేవు, పార్టీ అని అది వచ్చిందని భయపడేవు, దాని సమాధానం ఎంతో మంది చెప్తున్నారు. అట్లా
అంటే ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి చెప్పేది యాక్షన్ చెప్పేది లోపలికి వెళ్ళి చెప్పేటోళ్ళు నాడి కన్నా మనం అన్న క్యాచ్ చేస్తాంగా ఆ మాత్రం అట్లానే అనిపిస్తుంది అంతే కొంద ఓకే అన్న. మీ మున్సిపాలిటీ ప్రాంతం చౌటుప్పల్ సారీ చండు అన్న, మీ మున్సిపాలిటీ ప్రాంతం చండూరు ఇంకా ఏ విధంగా అభివృద్ధి చెందితే బాగుంటది అని అనుకుంటారు? చండూరు మున్సిపాలిటీలో మెయిన్ విద్యార్థులు సంఖ్య పెరగాలి. ఇంకా చాలా మంది చదవకుండా తిరిగేటోళ్ళు ఉన్నారు. ఒకటి గవర్నమెంట్ హై స్కూలే కానీ మున్సిపాలిటీ కాకుండా విలేజ్లలో కానీ కొన్ని ఊర్లలో స్కూళ్ళు కూడా బాగాలేదు. సరే కేసీఆర్ చేసే కాడ చేసిండు అయినాయి. ఇప్పుడు ఊర్లో సర్పంచ్ అయినా సరే మున్సిపాలిటీ వార్డులల్లో కౌన్సిలర్ అయినా సరే ఒక ఎమ్మెల్యేకైనా ఒక ముఖ్యమంత్రి దాకా పోవాలంటే ఈడ ఉన్న క్యాండిడేట్ ఎవరు వాళ్ళు చెప్తేనే అక్కడ దాకా పోతుంది. ఇలా నా 4వ వార్డు కౌన్సిలర్ లేదు ఒక ఊర్లో సర్పంచ్, ఆ సర్పంచ్ పోయి అక్కడ దాకా ఎమ్మెల్యే దాకా ఫిర్యాదు ఇస్తేనే ఆ ఊర్లో ఏదనేది వస్తుంది, చేయనీకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాడు నిర్లక్ష్యం ఉన్నాడు అనుకో, నీకు స్కూల్లో అయినా సరే ఊర్లో ఉన్న ప్రాబ్లం అయినా సరే ఎవరికి తెలియదు, అది కాదు. అట్లా చాలా మంది అట్లా ఉన్నాయి, చాలా ఉన్నాయి పెండింగ్. అట్లా ఉండాలంటే అక్కడ నాయకుడు కరెక్ట్గా ఉంటే అవన్నీ కరెక్ట్ ఉంటాయని నా ఆలోచన. అంతే అన్న, చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక చాలా మందిని చూసినాం. పార్టీలు అక్కడ వాళ్ళు ఇక్కడ మారడం, ఇక్కడ వాళ్ళు అక్కడ మారడం. ఇలా ఎమ్మెల్యే నుంచి మొదలు పెడితే చిన్న నాయకుడు దాకా మారుతుందంటే ఆశపడి మారడం, ఇది చేసిన లుసుకులు బట్టి మారడమే తప్ప వేరే ఏం లేదు. రేపు ఇరిగి రామన్న మారబోతుడా? మారబోయేదని నేను చెప్పను. ఉం. కొంద మారద్దు అనుకుంటున్నా. మారద్దు అని అనుకుంటున్నా. ఏ పార్టీలు ఉన్నా సరే ఉం. అది ఏ రకంగా పండు తేవాలో తెస్తా, నాకు ఉన్నది ఆ టార్గెట్, ఆ తెలివి ఉన్నది, తేగలుగుతా, చేయగలుగుతా అనుకుంటా. అది ఏ పార్టీ ఏ ప్రభుత్వం అని ఉండదు. నేను ప్రజలకు ఏం కావాలో అది తేగలుగుతా, న్యాయపరంగా అడగగలుగుతా, తెచ్చి పెట్టగలుగుతా. ఇప్పుడు నువ్వు వేరే పార్టీలు ఉన్నావు, మరి నీకు ఎట్టొస్తాను కొంతమంది అడిగిరు నన్ను. అట్లా కొంచెం భయపడుతున్నారు అని. అంటే మనకు పార్టీ ముఖ్యం కాదు, అక్కడ గవర్నమెంట్కి వచ్చే నిధులు ముఖ్యం. ఆ ఎమ్మెల్యే కుట్ర పెట్టుకున్నా సరే మనం చెప్పేదాన్ని బట్టి ఆయన ఇస్తాడు. ఆడ నీకు చెప్పడం రాకపోతే ఇయ్యడు, ఆడ చెప్పడం రావాలి. అవతల ఇంకో వాడికి ఇచ్చి మనకి ఇస్తలేడంటే అది కారణం తెలుసుకోవాలి మనం, దేనివల్ల అసలు ఏంది. పార్టీ సింబల్ చూడొద్దు, ఎవడైతే క్యాండిడేట్ మంచోడో ఎవరికి పని ఇవ్వాలి ఏందనేది ఆయన ద్వారా తెలిపించుకొని తెప్పించి పెట్టగలుగుతాం. అది మా ఊళ్ళో స్కూల్ ఉంది, మా అనంత రాజ్ గౌడ్ అని ఉన్నాడు, బోయపల్లి అదన్న, ఆయన చేసేకాడ చేసిండు, కొంత గవర్నమెంట్ ఇచ్చింది. నేను 3 సార్లు జెండా ఎగరలేకపోతే ఇంకా చాలా ఏ కులమైనా సరే పేద పిల్లలే అల్ల చదువుకుంటారు గవర్నమెంట్ స్కూల్లో. ఆ పేద పిల్లలు చదువుకుంటారు ఇంకా కింద కూర్చుంటారు. మేము చదువుకుంటప్పుడు అంటే వేరే, మేము కింద కూర్చున్నాం, మట్ల కూర్చున్నాం, అప్పుడు మనకు అడిగేటోడు లేడు, చెప్పేటోడు లేడు. అంబేద్కర్ రాజ్యాంగం అంతగానం పరిశీలన ఊర్లలో తెలియదు. ఇవాళ తెలిసినాక కూడా కింద కూర్చుంటారంటే నేను 2-3 సార్లు అడిగితే వస్తున్నాయి సార్ అంటే, నేనే మొన్న నా పుట్టినరోజుకు ఒక 10,000 గిఫ్ట్కి ఇచ్చేసిన ఇట్లా మన పోర్లని ఇస్తే, అన్న బెంచీలు వస్తున్నాయి, నేను దేనికన్నా దానికి వాడుకుంటాం, ఆ రోజు మిమ్మల్ని పిలిపించే చేస్తాం, ఇప్పుడైతే మనకు వస్తున్నాయి బెంచీలు అని చెప్పిండు. మరి దీంతో 3వసారి చెప్తున్నావు, మరి మళ్ళీ జెండా మందనకైనా ఉంటాయా లేవా చూడు, జర సీరియస్ తీసుకోవాలని అని చెప్పిన. అంటే సరే సరే అని చెప్పిండు. ఇక అదొకటి. చివరిగా మా ఛానల్ ద్వారా మీ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు? నేను ప్రజలకు చెప్పేది ఇష్టపూర్తిగా వాళ్ళకి సేవ చేయాలని నాకుంది. వాళ్ళకు కూడా 100% సేవ చేయించుకోవాలని నాతోనని వాళ్ళకు కూడా ఉన్నది. నేను మనస్ఫూర్తిగా సేవ చేస్తా, వాళ్ళకి ఏం కావాలన్నా ఇవన్నీ నేను రెడీ. ఈ ఏరియాలో నాకు ఈ ఇబ్బంది ఉందంటే క్షణంలో అక్కడ నేను స్టాండ్ అయ్యి చేపిస్తానికి రెడీలో ఉండడానికి చూస్తున్నా. వాళ్ళు నన్ను గెలిపించుకోవాలని నా మెయిన్ కోరిక చెప్తున్నా. వాళ్ళు నన్ను అయితే గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను నేను. ఓకేనా, థ్యాంక్ యూ. మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అన్న. ఓకే, ప్రతిసారి నేను పిలుచుకుంటా, ఖచ్చితంగా చేపిస్తా. ఖచ్చితంగా కూడా మళ్ళీ నేను గెలిచినప్పుడు వచ్చి ఖచ్చితంగా మళ్ళీ మంచి గట్టిగా ఇంటర్వ్యూ తీసుకోవాలి. గెలుస్తున్న గ్యారంటీ నాకు తెలుసు.
గెలవాలన్న మేము గట్ల అదే కోరుకుంటున్నాం, ఈ టైం గెలవాలి. అందుబాటులో ఉండాలని అందుకనే స్టార్టింగే చెప్తాను, ఆల్ ద బెస్ట్ అన్నా. థ్యాంక్ యూ. చూసిరు కదా ప్రజలరా, ఇది ఈరోజు ఇరిగి రాములన్న తోటి ఇంటర్వ్యూ. ఏది ఏమైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ నేను ప్రజలలోనే ఉంటా, ప్రజలతోటే ఉంటా. ఈసారి ఖచ్చితంగా కౌన్సిలర్గా నేనే గెలవబోతున్నా అని చెప్తాడు. అన్న గెలవాలని నేను కట్లా కోరుకుంటున్నా, మీరు కట్లా కోరుకోండి. థ్యాంక్ యూ.